తిరిగి వీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరంలోని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ క్యాంపు కార్యాలయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం సాయంత్రం సందర్శించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆహ్వానం మేరకు తొలిసారిగా కేంద్ర మంత్రి కార్యాలయానికి విచ్చేసిన గొట్టిపాటి రవికుమార్ కి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న వివిధ అభివృద్ది పనులపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆచంటి ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పొలపత్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు తదితరులు క్యాంపు కార్యాలయానికి విచ్చేసి చర్చల్లో భాగస్వాములయ్యారు. జిల్లా అభివృద్ది కోసం కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. తొలిసారిగా తన కార్యాలయానికి విచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ నాయకులు సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యటనతో క్యాంపు కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో 5 కోట్లతో ఏడాదిన్నర కాలంలో ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు సహకారంతో అభివృద్ది పనులు చేశామని గ్రామ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి తెలిపారు. మహదేవపట్నం గ్రామంలో మంచినీటి చెరువును, మహదేవపట్నం వెలువరు జిల్లా పరిషత్ రహదారి, రామచంద్రపురంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు ప్రారంభించారు. రామచంద్రపురంలో రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో గుర్తుండిపోయే విధంగా పనులు చేశామని వివరించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ గ్రామంలో మంచినీరు, రహదారులు వంటి వివిధ పనులు ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు సహకారంతో చేసిన సర్పంచ్ సుబ్బలక్ష్మి శ్రీనివాసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వనిమా శ్రీనివాస్, మురళీకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హర్నాథరాజు, జుత్తిగ శ్రీనివాస్, కరిమెరక నాగరాజు, కరిమెరక శ్రీనివాస్, శివరామరాజు, సుబ్బరాజు, గంధంబుజ్జి తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ శ్రీ వనిమ సుబ్బలక్ష్మి అలాగే శ్రీనివాస్ మరి ఇద్దరు కూడా గ్రామ సర్పంచ్ అయ్యి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. రేపు ఏప్రిల్ 2వ తారీఖుకి వైఎస్ఆర్ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు కూడా ఎటువంటి పని చేయలేని పరిస్థితుల్లో ఈ మహదేవపట్నం దిగడిపోయింది. ఎందుకంటే ఎటువంటి అభివృద్ధి కూడా నోసుకోలేదు. మరి అటువంటి తరుణంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 5 కోట్ల రూపాయల నిధులు వచ్చినంటే దానికి కారణం వనిమ సుబ్బలక్ష్మి, శ్రీనివాసు అలాగే గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి గ్రామానికి ఏవైతే అవసరమో మౌలిక వసతులు ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మరి గ్రామానికి తక్షణ నిధులు విడుదల చేసి 1,50,00,000 రూపాయలతో లక్ష్మీదేవి గుడి దగ్గర నుండి ఎలువరు పలపేంటలం గుడి వరకు కూడా సీసీ రోడ్డు, తార్ రోడ్డు 1,50,00,000 రూపాయల నిధులతో మరి ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకో గ్రామ పెద్దల సహకారంతో
ఇవాళ మంచినీటి చెరువు చూస్తే ఎంతో సుందరంగా మరి ఎమ్మెల్యే గారు ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. అభివృద్ధి పనులు చేసినందుకు గ్రామ సర్పంచ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మన గ్రామ అభివృద్ధికి సర్వదా మనం సహకరిస్తున్న మన ఎమ్మెల్యే గారు మరి మంచినీటి చెరువు ఇవాళ వాటర్ పెట్టడానికి ఆయన స్వహస్తాలతో కొబ్బరిగా కొట్టి మహదేవపట్నం ఆడపడుచులు గ్రామ ప్రజల యొక్క సహకారాలతో ఈరోజు మరి శుభముహూర్తం చేసి ఈరోజు రామచంద్రపురంలో ఉన్న మరి మరొక అంగన్వాడీ కేంద్రం ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. చాలా మంచి రోజు. మా మహదేవపట్నం గ్రామంలో చరిత్రగా నిలిచిపోయే రోజు. ఎందుకంటే మా మంచినీటి చెరువు తవ్వి 30 సంవత్సరాలు అయింది. ఆ చెరువు 30 సంవత్సరాలు అయిన కారణంగా సరైన మంచినీరు అందవలేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. దానికి స్వస్తి చెప్తూ ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామ పెద్దల సహకారంతో చెరువు తవ్వుకోవడం జరిగింది. దాని చుట్టూరు వాకింగ్ ట్రాక్ వేసి చాలా సుందరంగా వచ్చింది. ఈ చెరువు తవ్వడం వల్ల ఒక 50 సంవత్సరాల వరకు మా గ్రామంలో ఎటువంటి నీటి కొరత ఉండదు. అందరికీ సురక్షితమైన నీరు అందిస్తాం. 20 సంవత్సరాల నుంచి మా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు కూడా పరిష్కారం పెడితే ఎమ్మెల్యే గారి నిధులతో ఆ రోడ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అభివృద్ధి పనులన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలోనే చేయగలిగాం. గత 3 సంవత్సరాల నుంచి మా పంచాయతీ నిధులు మాకు అందుబాటులో లేక ఏమీ చేయలేని దీనస్థితిలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మాకెంతో అండగా ఉండి ఆయన సహకారంతో మా గ్రామంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులన్నింటికీ స్వస్తి చెప్పాం. ఈ ఏప్రిల్ 2తో నా సర్పంచ్ పదవీ కాలం ముగుస్తుంది. అయినా ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామంలో ఎటువంటి పరిస్థితులకైనా అందుబాటులో ఉంటామని, ఏదైనా చేయడానికి ముందుంటామని తెలియదు. ఆల్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో నిర్వహించారు. 201 డిస్టిక్ గవర్నర్ వడుపు గోపి నూతన కార్యవర్గ సభ్యులచే పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భీమాల శ్రీరామ్మూర్తి, కార్యదర్శి మెంటే పూర్ణచంద్రరావు, ట్రెజరర్ బిఎన్వి వరప్రసాద్, జాలీవాకర్, గుడివాడ వీరస్వామి, గౌరవ సలహాదారులు కోళ్ల నాగేశ్వరరావు, తోటబోగయ్య, లీగల్ అడ్వైజర్స్ ఆరెడ్డి ప్రకాష్, మెరికల అర్జున్రావు, వైస్ ప్రెసిడెంట్ జీకేవి ప్రసాద్, అడపా బాబ్జీ, వర్కింగ్ కమిటీ సభ్యులు డి శ్రీధర్ రాజు, మోపీదేవి సత్యనారాయణ, పి రామ్మోహన్ రావు, బొండా వెంకన్న గుప్తా, కె రాము, కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ నల్లం రఘుబాబు, కొక్కల బాల ప్రమాణ స్వీకారం చేశారు. డిస్టిక్ గవర్నర్ గోపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 45 నిమిషాల పాటు తప్పనిసరిగా నడవాలని, వాకర్స్ క్లబ్లు అన్నీ కూడా నడకతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మాగాంధీ ఫెలోషిప్ గా చేరాలని, దానివల్ల సంఘంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి, పేదలకు సహాయపడటానికి ఉపయోగపడుతుందన్నారు. పాస్ట్ గవర్నర్ డాక్టర్ ఇరింకి సూర్యారావు మాట్లాడుతూ పట్టణంలో 16 క్లబ్లు ఏకతాటిపై వచ్చి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. నూతన అధ్యక్షులు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ పట్టణంలోని అన్ని క్లబ్బులను కలుపుకుని మంచి సేవా కార్యక్రమాలు చేస్తానని, ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ కు తన సహకారం అందిస్తానన్నారు. 201 డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ కొప్పునీడి సూర్యప్రకాష్ మాట్లాడుతూ నడుపు నడిపించు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ కూడా నడవాలని, 10 మంది చేత నడిపించాలని, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. పాస్ట్ ఆల్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నడింపల్లి మహేష్, 201 డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ కొప్పినీడి సూర్యప్రకాష్, గన్నాబొత్తుల శ్రీనివాస్, సరిపిడికల రామారావు, బోసరాజు, సాయి జీరావు, ఇళ్ల మధు, కురిశెట్టి గోపాలకృష్ణ, జూలూరు మూర్తి, బోండా హనుమంతరావు, చేమకుర్తి నరసింహారావు, పడాల వాసు, ఒలవల నరసింహారావు, పీడి నరసింహరాజు పాల్గొన్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అక్కడ భద్రాచలం మార్గంగా ఉండదు, ఆవు సమానంగా ఉంటాం. చక్కగా నవ్వుకుంటూ చక్కగా నడుస్తూ ఈ వాకింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నామో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏముంది, మంచి ఆలోచించినప్పుడు మా కుటుంబాన్ని మంచి వృద్ధిలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ప్రజలు చెప్తా ఉన్న విషయాన్ని ఏదైతే మరి మంచిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆ కుటుంబాన్ని ముందు తీసుకెళ్తాడు, అలాగే సమాజానికి కూడా ఆ వ్యక్తి ఉపయోగపడతాడు. మంచి ఆలోచన ఏదో వస్తుందో సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వంలో ఉండాలి. కాబట్టి మన విషయాన్ని మరి 10 మందికి కూడా మంచి ఆలోచనకి మంచి సహాయం చేయడం కనుక మనతో పాటు మన వ్యక్తులతో పాటు ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ మరి మంచి వృద్ధులు పెట్టడానికి నాటి యొక్క ప్రాముఖ్యత అర్థంగా ఉందని పెద్దలు చాలా
తెలియజేయడం జరిగింది. దాన్ని పుస్తకంలోనే మరి ఇవాళ దేవత్తుడు ఆదివారం సూర్యాగ్రహం అనేది మన ఆదివారం సిచ్యువేషన్ కూడా సూర్యాగ్రహం 3700 మంది పొలాలకు అన్నిటిగా ఈ వాతావరణంలో ఉదయం నుంచి రక్షకుండగా కాకుండా జగవంతుడు 5 గంటల వచ్చి అక్కడ తీసుకునే ఆక్సిజన్ కానీ అక్కడ తీసుకునే ఆరోగ్యం కానీ మరి ఏదైతే మన ఫ్యామిలీస్ కానీ అలాగే సమాజంలో ప్రజలందరూ కూడా వ్యాపారం ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడే చెప్తున్నారు ఇక్కడ నరసింహ గారు ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ వీళ్ళంతా కూడా నిష్ణాతులు. వారి యొక్క ఎక్స్పీరియన్స్ 65 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిపోయాక ఈ యొక్క ప్రొడక్ట్స్ నుంచి వాడిచ్చే సలహాలు వాడిచ్చే ప్రోత్సాహాలు మరి నూతన కార్యక్రమం భవిష్యత్తులో మరి నివాస స్టేట్ ఆర్థిక పరంగా అనే కాకుండా ఒక స్టేట్ లో ఇంత పెద్ద వేల కోట్లు ఆర్థిక లావాదేవీలు చేసే ఒక పరిస్థితుల్లో దేశం ఉంది, మన ప్రయాణం కూడా ఉంది. అది విడమర్చి చెప్పాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే మనందరం కూడా విద్యలో బాగా చదువుకున్నాం, రోజు వ్యాపార చదువుతాం, ఎలక్ట్రానిక్ మీడియా చూస్తాం. ప్రతి కుటుంబంలో కూడా చిన్న తగదలు ఉంది. అటువంటిది 16 వాకింగ్లో జరిగినప్పటికీ కొన్ని వేల మంది ఉన్నారని చెప్పి సులభంగా చెప్పడం లేదు. ఎక్కడో చోట ఏదో ఒక ఇబ్బంది వస్తాం. మనందరం కూడా సంఘటితంగా ముందుకెళ్లాల్సిన అవసరం సమాజంలో ఉందని చెప్పి అవకాశం ఒక మంచి కార్యక్రమం చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మనం కలిసి పెడితే ఈ మనమందరం కూడా విద్యార్థులుగా మనమంటూ ఆరోగ్యాన్ని సమాజాన్ని ఇవ్వాలని కూడా ఆలోచించాము. మనలో అధికారులు కూడా మన మీద చూపిస్తారని దానిలో అధికారులు కూడా మనందరం కూడా తయారు చేస్తారని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా ఆరోగ్యం పట్ల అలాగే ఇతరత్ర వాటి పట్ల కూడా మంచి అవగాహన కల్పిస్తూ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తే మా వసంత వర్గం తరఫున మేము కూడా మీకు మా సహాయ సహకారాలు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అది విన్నపనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, నా రిక్వెస్ట్ అనుకోండి. మీరు ఒక మంచి కార్యక్రమం చేయండి. దానికి నేను కన్వీనర్గా బాధ్యత తీసుకుని నేను పడుకోకుండా మీ ఎవరిని పడుకోలేకుండా ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్ కష్టపడి ప్రజలందరి వరకు అదేవిధంగా సభ్యుల వరకు ప్రతి మంచి కార్యక్రమంలో కూడా అందరూ చేస్తూ కలిసికట్టుగా అంటే ఇగో అనే భావం లేకుండా అందరూ కూడా కలిసిగా పనిచేసి ముందుకెళ్ళాలని చెప్పి అదేవిధంగా ఈరోజు మహాత్మా అసోసియేషన్కి గౌరవ నన్ను తీసుకురావాలని చెప్పేసి ఆయన కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ మెడికల్ క్యాంపులు కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, ఆత్మహత్య కానివ్వండి, ఇవన్నీ చేయాలని నిరంతరం మమ్మల్ని ఇప్పుడు అటువంటి వ్యక్తి మా మిత్రుడైనందుకు అలాగే మరొక అధ్యక్షులైనందుకు వీరిద్దరికీ కూడా ముందు ఎవరు కూడా 24 గంటలు సహకరిస్తామని చెప్పేసి
విద్యావేత్తలను శాస్త్రవేత్తలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను వెడమచ్చి చెప్పిన సర్ ఐజాక్ న్యూటన్ భౌతిక గణిత ఖగోళ శాస్త్రవేత్త అని కేసీఆర్ఎల్ కళాశాల రిటైర్డ్ అధ్యాపకులు బోనం పాండురంగారావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సుప్రసిద్ధ భౌతిక గణిత ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ వర్ధంతి కార్యక్రమాన్ని భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో మంగళవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాండురంగారావు మాట్లాడుతూ శతాబ్దాల నాడు ఎంతో మంది శాస్త్రవేత్తలు అనేక విషయాలపై ప్రయోగాలు చేసి కనుగొన్న విషయాలు చరిత్రలో యుగాంతం వరకు నిలుస్తున్నాయన్నారు. సర్ ఐజాక్ న్యూటన్ ను ఆధునిక ప్రపంచమంతా సైన్స్ పితామహుడిగా కీర్తించిందన్నారు. మేజర్ ఏ వీరయ్య మాట్లాడుతూ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత మాట్లాడుతూ గణిత భౌతిక ఖగోళ వేదాంతి రచయిత అయిన ఐజాక్ న్యూటన్ చరిత్ర చెరగని ముద్రలా దరిద్రపై నిలుస్తుందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఐజాక్ న్యూటన్ జీవితం పరిశోధకులు అనే అంశంపై 26 మంది విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించామని 9 మంది విద్యార్థులకు సర్టిఫికెట్స్ బహుమతులు అందించామన్నారు. కార్యక్రమంలో గణిత శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాస్, వనజాక్షి, కృష్ణమోహన్, ఎలిజబెత్, దుర్గాదేవి, ప్రమీల విద్యార్థులు పాల్గొన్నారు. జననాన్ని దృష్టిలో పెట్టుకోవడమే మంచిది. దానివల్ల మనం ఇన్స్పైర్ అవుతాం. ఆయన ఎందుకు పుట్టాడు, ఏం చేశాడు అనేది ప్రతి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయనకి 1930లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. 1954లో అనుకుంటా భారతరత్న కూడా ఇచ్చారు. గణిత శాస్త్రంలో ముఖ్యంగా దేని గురించి ఇన్వెంట్ చేశాడు? అందులో 4 భాగాలు ఉన్నాయి. 1 ఆల్జిబ్రా, 2 క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జియోమెట్రీ, ట్రిగనామెట్రీ, ఈ 4 ఉన్నాయి. ఈ 4ట్లో ఆల్జిబ్రాని పక్కకు పెడితే జామెట్రీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఆ జామెట్రీ వల్ల ట్రిగనామెట్రీ వల్ల క్యాలిక్యులస్ జరిగిన ఈ క్యాలిక్యులస్ లోనే ఈయన ఎక్కువ శాస్త్రాన్ని అందించడం. న్యూటన్ అన్న ఆయన ఒక మంచి శాస్త్రవేత్త. మనకు అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. మనం ఈరోజు మన హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాము అంటే వాళ్ళు కనుగొన్న అనేక రకాలు మనకు ఈరోజు ఉపయోగపడుతున్నాయి. దాంట్లో మరి ముఖ్యంగా న్యూటన్ చాలా గొప్ప శాస్త్రవేత్త. చిన్నప్పటి నుంచి తనకి థింకింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువగా ఉండేదట. భూమికి గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంది అని చెప్పింది మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే న్యూటనే. ఎందుకంటే ఒక యాపిల్ భూమి మీద ఎందుకు పడుతుంది, పైకి ఎందుకు ఎగరలేదు అనే థింకింగ్ ఎబిలిటీ ఉన్న చిన్న వయసు నుంచి ఆయనకి చాలా ఎక్కువగా ఉండేదట. ఆయన చాలా మేధావి. అలాంటి ఉండేటటువంటి సాంకేతికతకి వీటన్నిటికీ ఈ రీసెర్చ్ అంతటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిశోధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మూల కారణమైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈయన మల్టీ టాలెంటెడ్ పర్సన్. అంటే సర్ ఐజాక్ న్యూటన్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయినటువంటి సర్ ఐజాక్ న్యూటన్ మనకి ప్రపంచానికి ఇచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన ఇచ్చినటువంటి ఫండమెంటల్సే ఈ రోజు వరకు కూడా రీసెర్చ్. వర్ధంతిని జరపడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అంటే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా న్యూటన్ ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో మన ఇండియాకి ఉత్తమ శాస్త్రవేత్తలుగా వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నారు. న్యూటన్ గారు ప్రభావవంతమైన గణిత మరియు భూగోళ ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఎన్నో కనిపెట్టారు. అలాంటివి మాకు తెలిసినవైతే కొన్ని లాస్ ఆఫ్ మోషన్ మరియు న్యూటన్స్లో ఉన్న 3 లాస్ కూడా. జనవరి 4, 1643 ఇంగ్లాండ్లో జన్మించారు. మార్చి 31, 1727 కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చనిపోవడం జరిగింది. ఈయన ఎన్నో శాస్త్రవేత్తలను మరియు ఎందరినో తీర్చిదిద్దారు. అలాగే విజ్ఞానానికి కూడా మొట్టమొదటిగా పునాది పోసింది కూడా ఈయన. In January 4th in 1643 in England. He was a great mathematician, philosopher, scientist and physicist. He influenced many inventions like reflector telescope, apple falling from a tree. The theory of gravitational force was first discovered by the Newton at the age of 23 years, and he was finally died in March 31 in 1727 in his చెరుకువాడ గ్రామంలో ప్రజలంతా మెచ్చుకునేలా గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు పాలకవర్గం పనిచేయడం అభినందనీయమని మండల తహసీల్దార్ కె నాగార్జున తెలిపారు. ఉండి మండలం చెరుకువాడ గ్రామ సచివాలయం వద్ద చెరుకువాడ పంచాయతీ పాలకవర్గ సర్పంచ్ సాంబశివరావు బోర్డు సభ్యులకు అభినందన వీడ్కోలు సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ గ్రామానికి అవసరమైన మౌలిక వస్తువుల కల్పనలో ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు కృషి చేస్తున్నారని వివరించారు. ఆర్డబ్ల్యూఎస్ డిఈటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామానికి అవసరమైన స్వచ్ఛమైన జలాలు అందించారు
వచ్చేలా పనులు జరిగాయని తెలిపారు. సర్పంచ్ సాంబశివరావు మాట్లాడుతూ గ్రామంలో 2 దేవాలయాలను దాతల సహకారంతో అభివృద్ధి చేశామని చెప్పారు. రహదారులు, జగనన్న కాలనీలో లేఅవుట్లు, మంచినీళ్లు, చెరువులు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. సభలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హర్నాథరాజు, గ్రామ కార్యదర్శి సుభాష్ని, కూటమి నాయకులు తదితరులు మాట్లాడారు. అనంతరం సర్పంచ్ సాంబశివరావు ఇతర పాలకవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకి ఓర్చి ఈ గ్రామ అభివృద్ధికి ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని అటువంటి మంచి వ్యక్తి మీకు సర్పంచ్ గా ఈ గ్రామానికి సేవలు చేసిన దానికి ఆయన సర్పంచ్ గారు అంటారు, ఇది ఎందుకంటే బాబు ఏదో చేసాము అనవసరంగా ఏదో చేతులు కాల్చుకున్నాం అని చెప్పి అంటారు. కానీ ఆ క్రెడిట్, ఆ పేరు అనేది ఆయన ఎన్ని తరాలు ఉన్నా సరే నిలబడిపోతుంది కదండి. ఇప్పుడు ఆయన సర్పంచ్ గారు ఇప్పుడు ఈయన కాదు, ఈయన మనవాళ్ళు కూడా రేపు ఏమంటారు, మీరు సర్పంచ్ గారు మనవాడు అంటారు కదా, అది ఎవరికి వస్తుందండి? ఏం చేసుకుంటూ వస్తుంది? ఆ క్రెడిట్ కానీ అంత గొప్పతనం అనేది ఎలా వస్తుంది? తరతరాలకి సర్పంచ్ గారు మనవడు, సర్పంచ్ గారు ముని మనవడు, సర్పంచ్ గారు అంటారు. అది ఊరికి వస్తుందా? దానికి పెట్టుకుంటున్నారు. 5 సంవత్సరాలు దిగ్విజయంగా సర్పంచ్ గా ఎంతో ఓపిక, సహనం, చాకచక్యంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఎక్కడ పబ్లిక్ లో కానీ పొలిటికల్ గా కానీ ఏ విధమైన కాంట్రిబ్యూన్సీ లేకుండా గ్రాండ్ సక్సెస్ గా చేసిన వ్యక్తి ఎవరంటే మన సర్పంచ్ గారనే చెప్పుకోవాలి. ఇందులో సహనంగా ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఏ విధమైన మౌలిక సదుపాయాలు కావాలనేది గుర్తించి ఒక టైము, ఒక పండగ రోజునో, లేక ఆదివారమో, లేకపోతే వారి సొంత పనులు కూడా మానేసి ప్రజల కోసమే, ప్రజలు బాగోగుల కోసం, మౌలిక వసతుల కోసం మరి ఆయన ఎంతో పాటుపడిన వ్యక్తి మన సర్పంచ్. ఎంత నమ్మకంతో ఎన్నుకున్నారో నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా 5 ఏళ్ల కాలంలో పరిపాలించాను నేను. ఎన్ని సమస్యలు వచ్చినా 100కి 70%, 90% చేసినా 10% అంత వెళ్తూ కనపడుతుంది కనుక అది పెద్ద సమస్య కాదు. మేము చేసిన టైంలో ఉన్నాయి ఆగుతాయో తర్వాత వచ్చినటువంటి పాలకవర్గం అవి పూర్తి చేస్తారు. ఆయన గ్రామంలో ఉన్నంతలో నిధులు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా జయప్రదం చేసి నన్ను ఒక గౌరవంగా సన్మానం చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీరామనవమి సందర్భంగా భీమవరం 2 టౌన్లోని శివరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నందు 29వ కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ధర్మకత్తిలి మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు ప్రారంభించి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణం వాడవాడలా, వీధి వీధిన, పట్టణాల్లో, పల్లెల్లో, మహానగరాల్లో వైభవంగా నిర్వహించడం లోక శాంతి అని అన్నారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో ముదునూరి సత్యనారాయణరాజు, వేగేశ్న నరసింహరాజు, కల్లేపల్లి పాండురంగరాజు, బి రంగరాజు, రాజు మాస్టర్, రాంబాబుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుడిలో ఉన్న విశేషం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఏమనుకుంటే అది దిగ్విజయంగా జరుగుతుంది. స్వామివారు నిత్య ధూపదీప నైవేద్యాలతోటి వైష్ణవ సాంప్రదాయంగా ఈ రామాలయంలో అన్ని విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులు కలిసిమెలిసి చేసుకోవడం, నిరంతరం సేవా దృక్పథంతో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా కష్టపడి నిరంతరం సేవ చేయాలని తపనతో ఉన్నారు. దీనిపై వచ్చిన ఏ రూపాయలు దాన్ని నిర్వహించి జాగ్రత్త చేసి దీని అభివృద్ధికి కష్టపడినటువంటి ఇలాగ ఇక్కడ ఉన్నటువంటి క్షత్రియాస్ అందరూ కూడా కష్టపడ్డారు. అలాగే జడ్డు బ్రహ్మాజీ గారు, తోరం తిరునాళ్ళ బాబు గారు, ఆనంద వారు, ఇలా పెనుమచ్చవారు, ఉత్తరరాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా దీనికి సహకరించారు. అలాగే కాపుల నుంచి వచ్చాడు తోరం తిరునాళ్ళ బాబు గారు, జడ్డు బ్రహ్మాజీ గారు, కొత్త సత్యం గారు కూడా సహకరించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గుడి నిరంతరం అభివృద్ధి చెందాలని నేను
అభివృద్ధి అంటేనే త్రిబులార్, త్రిబులార్ అంటేనే అభివృద్ధి అని గ్రామ సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి సూరిబాబు అన్నారు. కాళ్ల మండలం కోలనపల్లి సచివాలయం ఆవరణలో సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి పదవీ కాలం ముగినున్న సందర్భంగా సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు, అభిమానులు శాలువాలతో పూలమాల వేసి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ గ్రామంలో 4 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ నిర్మాణం, 3 కోట్ల రూపాయలతో సచివాలయం భవనం, రహదారులు, ఆర్బీకే హెల్త్ క్లినిక్ తదితర నిర్మాణాలకు మొత్తం 7 కోట్ల రూపాయలతో గ్రామాన్ని అభివృద్ధి చేసిన డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కన్మూరు రఘురాం కృష్ణంరాజుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేగేసిన నారాయణరాజు, ఎంపీటీసీ వేగేసిన సత్యనారాయణరాజు, సెక్రటరీ కొత్తపల్లి విజయ నిర్మల, గ్రామస్తులు, సచివాలయం సిబ్బందితో పాటు అభిమానులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 9వ తారీఖున నేను సర్పంచ్గా ఎన్నికవటం జరిగింది. అప్పటి నుంచి ఈ 5 సంవత్సరాలుగా ఈ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కార్యక్రమంలో మా పంచాయతీకి సంబంధించినటువంటి ఆఫీస్ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు అందరూ కూడా వారి యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారందరి యొక్క సహాయ సహకారాలు 100% నాకు అందజేశారు. 21లో సర్పంచ్గా అయిన తర్వాత మన నరసాపురం పార్లమెంట్ సభ్యులు కన్మూరు రఘురాం కృష్ణరాజు గారు కూడా మా గ్రామానికి విశేషమైనటువంటి రోడ్లకి, పంచాయతీ భవనం, ఆర్బీకే రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, వీటికి రోడ్లకి చాలా లక్షల్లో ఇంచుమించు 3 కోట్ల రూపాయల వరకు కూడా మా గ్రామానికి అభివృద్ధికి ఎంపీగా ఉండగా గ్రామానికి సహాయం చేశారు. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మా గ్రామానికి 4 కోట్ల రూపాయలతో కరెంటు సంబంధించినటువంటి సబ్స్టేషన్ తీసుకొచ్చారు. అది కూడా గ్రామంలో పెట్టాం. దానివల్ల కూడా రైతులకి ఇబ్బంది, మా కాళ్ళ మండలం అంతా కూడా ఆక్వా జోన్ కాబట్టి రైతులకి లో వోల్టేజ్ సమస్య ఎక్కువగా ఉంది. ఆ లో వోల్టేజ్ సమస్య పోగొట్టడానికి ఈలోగా రైతులు కూడా, ఆక్వా రైతులు కూడా సరైనటువంటి ధర లేక ఈ మందులు, ఈ మేతలు కూడా రేట్లు పెరిగిపోయిన సందర్భంలో ఆదాయం తగ్గిపోయినది. అటువంటి సందర్భంలో ఈ సబ్స్టేషన్ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయటం మాకంతా శుభసూచకం. కుప్పనపూడి సచివాలయంలాగైతే కాళ్ళ వరకు కూడా ఎమ్మెల్యే గారు మా గ్రామం మీద ఉండేటువంటి ప్రత్యేకమైన అభిమానంతో 35 లక్షల రూపాయలు తారు రోడ్డుకి, 2 కలవర్ట్లు కట్టడానికి కూడా మా గ్రామం మీద ఉండే అభిమానం చేత, ప్రేమతో మాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, ఉండి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి అయినటువంటి రఘురాం కృష్ణరాజు గారు ఎంపీగా ఉండగా, ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా ఉండగా కూడా మా గ్రామానికి విశేషమైనటువంటి అభివృద్ధికి కృషి చేశారు. ఈ పదవీ విరమణ చేసే సమయంలో మీరందరూ కూడా ఎంతో ఆత్మీయంగా సన్మానం చేశారు. వారందరికీ పేరు పేరున కూడా నాకు ధన్యవాదాలు, అభినందనలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. P4 కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చే విప్లవాత్మక చర్య. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పీఎం సూర్యాగర్ పథకం కింద ఎస్సీ లబ్ధిదారుల గృహాలకు ఉచిత సోలార్ ప్యానెల్స్ అందించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. డిప్యూటీ స్పీకర్, ఉండి శాసనసభ్యులు కన్మూరు రఘురాం కృష్ణంరాజు ఎమ్మెల్యేగా ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఉండి నియోజకవర్గ P4 కార్యక్రమంలో రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే భయంతోనే అసెంబ్లీలో అమరావతిపై చర్చ. భీమవరంలో వైసీపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.